డైరెక్ట్గా ఆడియన్స్ నుంచి ఫ్యాన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అందించాలనుకున్నాం అనమాట. అయితే శ్రేయస్ మీడియా ఒక కాంటెస్ట్ కండక్ట్ చేసింది. చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఆర్జీవి గారిని అడగడానికి. బట్ వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ని పిక్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఆన్ స్క్రీన్ వస్తాయి. రామ్ గోపాల్ వర్మ గారికి ఒక మైక్ పాస్ చేస్తారా ప్లీజ్? ఒక మైక్ ఆర్జీవి గారికి పాస్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. Okay, Mahesh Kumar, if you're asked to give one. Okay, movies or vodka? Which one would you give up? I think it's too stupid a question, first of all. నేను వోడ్కా తాగుతా మూవీస్ తీస్తాను, మూవీస్ తీస్తా వోడ్కా తాగుతాను. సార్ రెండు ఒకదానికొకటి మ్యారీడే. మహేష్ కుమార్, మీ క్వశ్చన్ స్టూపిడ్ క్వశ్చన్ అని తేల్చేశారు. నెక్స్ట్ ఆర్జీవి గారు, నెక్స్ట్ బయోపిక్ తీస్తే ఫస్ట్ శ్రీదేవి బయోపిక్ తీస్తారా లేకపోతే శశికళ బయోపిక్ తీస్తారా? దయా సాగర్. శ్రీదేవి బయోపిక్ తీయను, ఎందుకంటే శ్రీదేవి లాంటి అమ్మాయి దొరకటం అనేది ఇంపాసిబుల్. సో అందుకని అది తీయను. సో ఐ థింక్ కంపారిజన్ ఆఫ్ శ్రీదేవి అండ్ శశికళ, ఐ డోంట్ నో ఇట్స్ కరెక్ట్. శశికళ అంటే నాకున్న 15-20 ప్రాజెక్టుల ఐడియాలో ఒకటది. సో అంత ఇంపార్టెన్స్ ఏమి లేదు దానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు తీసినట్టే ఒక డైరెక్టర్ మీ గురించి ఒక బయోపిక్ తీస్తే ఏం సమాధానం ఇస్తారు? బయోపిక్ అంటే మీరు తీసినట్టే మిమ్మల్ని కూడా నెగటివ్గా తీయాలా? మునీర్ అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఎవరిని అడిగి బయోపిక్ తీలా. నేను చంద్రబాబు గారిని అడిగి తీలా, ఎన్టీ రామారావుని అడిగి తీలా, లక్ష్మీపాదని అడిగి తీలా. సో అదే ఫ్రీడమ్ అందరికీ ఉండాలి. నన్ను అడగకుండా తీసేస్తే బెటర్. కమాన్, థగ్ లైఫ్ వీడియో మళ్ళీ రెడీ ఈ ఆన్సర్స్తో. నెక్స్ట్, వాట్ ఇన్స్పైర్డ్ యూ టు మేక్ ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ మూవీ? ఎస్, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ బిలీవ్ ద మోస్ట్ ప్రైమ్ motivations of life is a woman's beauty and a man's power. కానీ Enter the Girl Dragon has both of them. అమ్మాయి అందం ఉంది, ఒక మగోడు పవర్ ఉంది అమ్మాయిలోనే. సో ఐ థింక్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ what do you call a certain tribute to woman. Yeah, సూపర్. ఇంకా ఉన్నాయా? నెక్స్ట్ యా, మీకు ఎందుకు అంత పబ్లిసిటీ? ఫోబియానా? ఫోబియా కాదనుకుంటా. ఓకే, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ యూ. ఎప్పుడు నువ్వు సినిమాల దూరంగా సమాజంకి దూరంగా వెళ్తావు అని, అది ఎప్పుడు? నువ్వు చచ్చిపోయిన తర్వాత. శివపూరి. ఓకే, శివపూరి, నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను వెళ్తాను. నువ్వు ఆ మంచి గడియ నువ్వు చూడలేవు. మై కండోలెన్సెస్ ఫర్ యూ. ఓకే, వాట్ ఇఫ్ హీ గెట్స్ టు నో దట్ హీ ఈస్ డైయింగ్ ఇన్ అనదర్ 1 hour? సో యా, స్వర్గంలో నాకున్న కాంటాక్ట్స్ అందరికీ ఫోన్ చేసి శ్రీదేవి అక్కడ ఏ కార్నర్లో ఉంటే ఆ పక్కన కార్నర్ రిజర్వ్ చేయమని చెప్తా. ఓకే, ఇంకా ఉన్నాయా? డన్. నెక్స్ట్ వీడియో రెడీ చేసేసుకోవచ్చు. సి కళ్యాణ్ గారు ఇందాకే తలుచుకున్నారు.